హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి మరియు టెట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇక మ్యాటర్ ఏంటంటే కనుక, సో చాలామంది అడిగే విషయం ఏంటంటే మెగా డిఎస్ నోటిఫికేషన్ అనేది ఆలస్యం అవుతుంది కదా, సో సమయం అయితే పడుతుంది. మరి ఏపీలో ఇంకొక టెట్ అనేది ఉంటుందా, ప్రభుత్వం తీసుకురావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అయితే దానికి సంబంధించి ఆలోచనలు అయితే పడడమే జరిగింది. సో ముందుగా మనం మెగా డిఎస్సి గురించి అండ్ అదేవిధంగా నెక్స్ట్ టెట్ గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. సో టెట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, ముందుగా నేను చెప్పాను, ఎప్పుడైతే మెగా డిఎస్సి అనేది ఆలస్యం అవుతుందో, మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఉంటుందో ఆ సమయంలో టెట్ నోటిఫికేషన్ తీసుకురావడానికి ఐడియా అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. డిఎస్సి అంటే వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం అయితే 30 days గడువైతే కోరింది. సో ఇంకా తప్పకుండా అది ఎక్కువ అవుతుంది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఉపసంఘం వెరిఫికేషన్ చేసి దాన్ని ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత వర్గీకరణ అనేది 100%గా కంప్లీట్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు. అప్పుడు ఇదంతా జరగడానికి తప్పకుండా 2 నుంచి 3 నెలల సమయం అయితే పడుతుంది. అంటే జూన్ వరకు పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు, బట్ జూన్ వరకు నోటిఫికేషన్ అయితే రావడమే జరుగుతుంది. సో ఈ సమయంలో టెట్ అనేది తీసుకురావడానికి తప్పకుండా 50% ఛాన్స్ అయితే ఉంది. మరి ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తే కనుక తప్పకుండా ఏపీలో మరొక టెట్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులు మాకు మొన్నటిసారి జరిగిన టెట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని సమ్ ఆఫ్ ఇష్యూస్, గవర్నమెంట్ నార్మలైజేషన్ విధానం వల్ల మాకు చాలా మార్క్స్ అనేవి తగ్గిపోయి మేము కట్ ఆఫ్కి అయితే రీచ్ కాలేకపోయామని చెప్పేసి చాలామంది అయితే వారు మరొక టెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వారందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ డిఎస్సి అభ్యర్థులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని మాత్రమైతే చెప్పలేము. ఎందుకంటే డిఎస్సి పెడితేనే ప్రాపర్గా ఉంటుంది. డిఎస్సి కండక్ట్ చేయకుండా టెట్ పెడితే ఎలాంటి దానికి ఒక ప్రాపర్ అయితే ఉండదు కాబట్టి, సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా తొందరగా రావాలని అయితే కోరుకుందాం. సో ఈలోగా టెట్ పెడితే కనుక చాలామంది ఎదురు చూసిన వారికి అయితే ఒక ఉపయోగం ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది కేస్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.